హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ ఇంకా బాగుండాలని ఈ వీడియోని నేను పెడుతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ ఒక్క చిన్న పరిహారం చేసుకోండి. ఎందుకంటే రేపు పోతే మళ్ళీ తిరిగి సంవత్సరం వరకు మళ్ళీ మనము ఈ పరిహారం చేసుకోలేము. కాబట్టి ఈ ఒక్కసారికి మీరు కొంచెం టైం కుదుర్చుకొని ఈ పరిహారం చేసుకున్నారనంటే మీకు ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. నరదృష్టి అనేది, నరపీడ అనేది, నరఘోష అనేది మన ఇంట్లో ఎంత ప్రభావితం చేస్తుందో మనము ఇంకా దాని గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతూ ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న గొడవలతో స్టార్ట్ అయ్యి పెద్ద గొడవల దాకా రావడము, ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ రావడము, మాటికి హాస్పిటల్లో పాలవ్వడం, ఎందుకు వస్తున్నాయో తెలియకుండానే నొప్పులు రావడము, తరచుగా అనారోగ్య పాలవ్వడము, పిల్లలు కూడా సఫర్ అవ్వడము, చిన్నపిల్లలు అయితే ఎక్కువగా మంకు పెట్టడము, ఏడ్చడము లాంటివి జరుగుతూ ఉంటాయి. అనవసరమైన ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. మనశ్శాంతి లేకుండా, ప్రశాంతత లేకుండా ఇంట్లో అంతా కూడా చికాకులు, గొడవలు అవుతూ ఉంటాయి. ఇది మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కావచ్చు, మనతో బంధువులు కావచ్చు, మనల్ని ఓర్చుకోలేని వాళ్ళు కావచ్చు. నరఘోష, నరపీడ అనేది చాలా అంటే చాలా ప్రమాదము. మనకి ఉన్నట్టుండి ఒళ్ళు నొప్పులు రావడం, జ్వరం రావడము, తీవ్ర అనారోగ్యాలకు కారణం అవ్వడము. దీనిని మనం ఈ ఒక్క పరిహారము మన గుమ్మం ముందు చేసుకున్నాము అని అంటే కనుక ఆదివారము అమావాస్య ప్లస్ కార్తీక మాసంలో వచ్చిన అమావాస్య ఆదివారం కాబట్టి చాలా పవర్ఫుల్ అని చెప్తా ఉన్నారు. ఇది నేను చేయదలుచుకున్నాను. నేను పెట్టే వీడియోస్ చూసే మీలో కూడా ఎవరికైనా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను. కాబట్టి మీలో కూడా ఇలాంటి నరఘోషకి, నరపీడకి, లేదంటే ఎదుటి వాళ్ళ ఏడుపుకి బలవుతున్న వాళ్ళు, అంటే దీనిని ఎక్కువగా ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి రెమెడీ అనమాట. ఆదివారం అమావాస్య వచ్చింది అంటేనే మనము గుమ్మం దగ్గర కర్పూర హారతితో టెంకాయ కొట్టుకోవడము, గుమ్మడికాయ తీసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు కార్తీక మాసంలో వచ్చిన ఆదివారం అమావాస్య ఇంకా మంచిది. కాబట్టి రేపు ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలు. మీ ఇంట్లో ఎటువంటి దోషాలున్నా, ఎంతమంది ఏడుపులు మీ మీద ఉన్నా కూడా అన్నీ కూడా పరారైపోతాయి. మంచిగా హ్యాపీగా ఉంటారు మీరు. దీనికి కావాల్సిందల్లా మనకి ఒక బూడిద గుమ్మడికాయ ఉంటే సరిపోతుంది. బూడిద గుమ్మడికాయ మనకి కిరాణం షాప్లలో కానీ లేదంటే మార్కెట్లో అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడైతే సూపర్ మార్కెట్స్లో కూడా మనకి అవైలబుల్ ఉంటా ఉంది. సో కూరగాయలు పెట్టే మార్కెట్లో అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది అనమాట. ఇది ఇంతకివ్వండి అంతకివ్వండి అని బేరం ఆడగకుండా 5-10 రూపాయల దగ్గర మీరు ఆలోచించకుండా మీకు వీలైనంతలో మరీ పెద్దది కావాలని ఏం లేదు, ఒక సైజు గుమ్మడికాయని అయితే ఇంటికి తీసుకొని రండి. ఈ గుమ్మడికాయని తేగానే బయట ఎక్కడైనా మనం నడిచే ప్లేస్లలో పెట్టడము, ఒక తొక్కే ప్లేస్లలో పెట్టడం కాకుండా ఇంట్లోకి తెచ్చుకొని ఏదైనా టేబుల్ మీద నీట్గా మనము తగలకుండా పెట్టేసుకోండి. తర్వాత రేపు ఉదయం అంటే ఆదివారం రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి మంచిగా స్నానం చేసి పూజ గది అంతా నీట్గా శుభ్రం చేసుకొని తర్వాత దీపం అయితే పెట్టేసుకోండి. 2 దీపాలు వెలిగించుకొని ఆ శివయ్యకి శివనామ స్మరణ చేసుకొని పువ్వులైతే సమర్పించుకోండి. మీరు యథావిధిగా చేసుకునే పూజతో పాటు మీరు తెచ్చుకున్న గుమ్మడికాయని కూడా పూజ గదిలో కింద నేల మీద పెట్టకుండా ఒక పేపర్ మీద పెట్టేసుకోండి. ఎందుకంటే గుమ్మడికాయని కూడా మనము ఇప్పుడు శుభప్రదంగానే చూడాలన్నమాట. ఆ పేపర్ మీద పెట్టేసుకున్న తర్వాత పసుపు కుంకుమ సమర్పించుకొని గుమ్మడికాయకి, తర్వాత గంధంతో 3 లైన్స్ అంటే త్రిపుండ్రాకారం అంటాం కదా, సో అలాగా గుమ్మడికాయకి పెట్టుకొని మధ్యలో కుంకుమ బొట్టు పెట్టుకొని ఎర్రటి పువ్వులు ఉంటాయి కదా, మందార పువ్వులు కానీ ఇంకేవైనా కూడా ఎరుపు రంగులో ఉండే పువ్వులని గుమ్మడికాయకి పెట్టుకొని తర్వాత అగరబత్తీలు అయితే చూపెట్టుకొని నైవేద్యానికి వస్తే మీకు వీలైనంత వరకు దద్దోజనం కానీ లేదంటే చక్కెర పొంగలి కానీ పెట్టుకోవాలి. తర్వాత కర్పూర హారతి అయితే ఇచ్చుకోవాలన్నమాట. మనము గుమ్మడికాయకి కూడా ఇలాగే కర్పూర హారతితో హారతి ఇచ్చిన తర్వాత మనము ఈ గుమ్మడికాయని తీసుకొని నల్లది దారం ఉంటుంది కదా, సో నల్ల దారంతో చిన్నదైనా లేదంటే మందంగా ఉండే దారమైనా పర్వాలేదు, గుమ్మడికాయ వెయిట్ ఆపుకునేలాగా నల్ల దారంతో కట్టాలన్నమాట. ఇది కొంతమంది ఎరుపు దారము ఇంకా రకరకాల దారాలు ఉపయోగిస్తారు. అలాంటివి కాదు, కేవలం నల్ల దారం మాత్రమే. మనకి దిష్టికి నలుపు మాత్రమే ఉపయోగించాలి. కాబట్టి నల్ల దారంతో గుమ్మడికాయనైతే కట్టేసుకొని మనము గుమ్మం దగ్గర బయటకి తీసుకెళ్ళాలి. ఇది గుమ్మం దగ్గర క్లాక్ వైజ్లో 3 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్లో 3 టైమ్స్, అలాగే పైనుంచి కిందకి 3 టైమ్స్ మనము దిష్టి తీసే ముందు ఎలాగ చేస్తామో అలాగా గుమ్మానికైతే మనము అటువైపుకి ఇటువైపుకి పైనుంచి కిందకి 3 సార్లు చేసిన తర్వాత దీనిని మనము గుమ్మానికి కట్టుకోవాలి. అది గుమ్మంకి ఎడమ వైపు అయినా పర్వాలేదు, లేదంటే కుడి వైపు అయినా పర్వాలేదు, మీరు గట్టిగా ఉండేలాగా కట్టుకోవాలన్నమాట.
ఇలా కట్టిన తర్వాత మీ ఇంటి పైన ఎటువంటి నరపీడ నరఘోష ఉన్నా కూడా, ఎటువంటి దుష్టశక్తుల ప్రభావం ఉన్నా కూడా అది అట్లే పటాపంచలైపోతుంది. ఎందుకంటే ఇది శివయ్య అనుగ్రహంతో మీరు కడుతున్నది కాబట్టి ఇది మీకైతే మీ ఇంటికి అంతా మంచి జరుగుతుంది. ఇంట్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇది మళ్ళీ మీరు అమావాస్య మళ్ళా వచ్చే అమావాస్యకి మార్చుకోవచ్చు. కానీ ఈలోపే మీకు ఒకవేళ దిష్టి దోషాలు ఎక్కువగా ఉంటే కనుక ఆ గుమ్మడికాయ అనేది కుళ్ళిపోతుంది అనమాట తొందరగా. అలా కుళ్ళిపోతే కనుక ఎవరి తొక్కని ప్లేస్లో వేసేసి ఇంకొకటి కొత్త గుమ్మడికాయ తెచ్చుకొని ఇలాగే పూజ చేసుకొని మళ్ళీ గుమ్మానికి కట్టేయండి. ఒకవేళ కుళ్ళిపోకపోయినా కూడా మళ్ళీ వచ్చే అమావాస్యకి మార్చుకోండి. ఇలాగా గుమ్మడికాయ చేస్తేనే మన ఇంట్లో అంతా బాగైపోతుందా అంటే నమ్మకంతో చేస్తే ఏ పనైనా కూడా అంతే మంచి జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి నమ్మి కట్టండి, మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఈ కార్తీక మాస అమావాస్య ఆదివారాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకుండా మీరు నమ్మకంతో ఈ ఒక్క పని చేయండి, మీకంతా మంచి జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.